యేసుక్రీస్తు నామంలో దేవుడు శుభము, సంతోషము, సమాధానము కలిగించేనుగాక. గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడిన దేవాతి దేవుడికే సమస్త మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుళ్ళారా, దేవుని వాక్యం మనం చూసుకుందాం. దేవుడు సిలువలో చేసినటువంటి ఆ త్యాగాన్ని గూర్చి దేవుడి లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటన్నది మనకి తెలియచేసేది యెషయా గ్రంథము. భక్తుడైన యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసినప్పుడు, మన అతిక్రమ శ్రమను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమానార్థార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది పర్టిక్యులర్గా మనకు చెప్పేది యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. 53వ అధ్యాయంలో ఆయన మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగబట్టబడెను. దోషములు, మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చినప్పుడు, ఆయన సిలువ త్యాగం చేసినప్పుడు, ఆయన సిలువకి ఎక్కించడమే ఒక్క కారణమే కాకుండా, సిలువకి ఎక్కించడమే కాకుండా ఆయన ఏం చేశారు అంటే యేసు ప్రభు వారిని బాగా కొట్టారు. బాగా కొట్టి బాగా తిట్టి ఆయన్ని కొట్టినప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టారు అంటే ఒక్కట తక్కువ 40 దెబ్బలు ఆయన కొట్టారు. దేవుని బిడ్డలారా, దేవుడిని కొట్టడం అనేది ఒక చేతితోనో ఒక బెత్తంతోనో కొట్టలేదు. ఆయన ఎలాగో కొట్టారంటే ఒక ముళ్ళు, ఒక గేలాము వేసి భూమి దున్ననట్లుగా ఆయన ఈపి దున్నబడింది. ఎందుకంటే ఆయన్ని కొరడాతో కొట్టినప్పుడు ఆ కొరడాకి ఒక ముళ్ళుని గుచ్చి, ఆ ముళ్ళుతో ఉన్నటువంటి కొరడాన్ని ఎప్పుడైతే యేసై ఈపి మీద దెబ్బ పడిందో ఆ ఈపి మీద నుంచి బ్లడ్ కారడం మొదలుపెట్టింది. అది లాగినప్పుడు చర్మము బయట వచ్చినంతగా అది లాగి కొట్టారు. కొట్టినప్పుడు దేవుడు అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మన దోషములన్నిటినీ కూడా, మన ప్రతి అతిక్రమము బట్టి ఆయన ఏమయ్యారంటే గాయపరచబడ్డారు. మాటలు చెప్పుకోవడం వేరు, కానీ గాయము పొందినప్పుడు యేసయ్య ఎంత బాధపడి ఉంటారో అంత గాయాన్ని ఆయన భరించారు. అందుకే ఏమంటున్నాడంటే ఎందుకు అలా భరించవలసి వచ్చింది అని మనము ఆలోచనలో మనం చూసినప్పుడు మనకు ఒక మాట కనిపిస్తుంది. ఒక మాట మనకి కనిపిస్తుంది, చూడండి. మనం అందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోకంలో పుట్టిన ప్రతి మానవులు అంటే అవ్వ ఆదాము మొదలుకొని కడ వరకు, మన తర్వాత, మన తరమ వారి తర్వాత, మన పిల్లల తర్వాత, వారి తర్వాత అలాగా దిగాంతం భూమి ఉన్నంత వరకు కూడా, సృష్టి నడిపింపబడినంత వరకు కూడా వచ్చిన ప్రతి ఒక్క మానవులు తప్పిపోతుండగా వారి దోషములన్నీ ఎవరి మీద పడ్డాయి అంటే యేసు ప్రభు వారి మీద పడ్డాయని ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమము పాపము. అవ్వ ఆదాము వాళ్ళు ఏం చేశారంటే ఏదోని తోటలో తినకూడదు అని చెప్పిన పండుని తిని వాళ్ళు ఆజ్ఞ అతిక్రమముగా మీరారు. ఆజ్ఞ ఎప్పుడైతే మీరారో పాపము ప్రవేశించినప్పుడు ఆ పాపముని తప్పించడానికి, ఆ పాపం వల్ల వచ్చే శిక్ష తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే గొర్రెల్లాగా
దారి అందరూ తప్పిపోయారు, ఒక్కళ్ళు కూడా దారిలో నడిచిన వాళ్ళు లేరు. అంటే దేవుడి మార్గంలో దేవుడి మార్గం అంటే ఏంటి? నీతి, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, ఇవి దేవుడి మార్గం. పరిశుద్ధత దేవుడి మార్గం. దేవుడి మార్గంలో నడిచిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, ఎవరు కూడా లేకపోయేటానికి అందరూ దారి తొలగారు. ఎంత దారి తొలగారంటే, డబ్బు ఉన్నదంటే ఏవేవో చేయడానికి వెళ్తారు. యవనస్తులు అది తినకూడదంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా ఇష్టం అంటారు. ఒక డ్రింక్ చేసే వ్యక్తిని నువ్వు అలా డ్రింక్ చేస్తే నీ ఆరోగ్యం పాడవుతుందంటే మా డబ్బులతో మేము తాగుతున్నాం, మీకేడు సంబంధం అన్నట్టు మాట్లాడతారు. ఇంకా రకరకాలుగా ఏ పని చేసేవాళ్ళు ఆ పని మా ఇష్టం మా ఇష్టం మా ఇష్టం అనుకుంటూ తిరుగుతున్న ఆ ప్రజల్ని దేవుడు ఏమంటున్నాడంటే గొర్రెల వలె దారి తప్పారు అని అనుకుని దేవుడు తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అందుకే అలాగ అప్పగించుకున్నప్పుడు సిలువలో ఒక మాట మనం చూస్తాం. దేవుడు మొదటగా పలికినటువంటి మాట మనం చూసినప్పుడు వారు సిలువలో ఫస్ట్ పలికినటువంటి మాట ఏమి పలికారు అంటే, లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీటీలు వేసిరి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని మీరే క్షమించండి అని దేవుడు ఒక మాట ఎప్పుడైతే ఆ మొదటి మాట సిలువలో పలికాడో, మొత్తం లోక పాపమంతా కూడా ఎవరి మీద పడింది ఇప్పుడంటే దేవుడి మీద, యేసు ప్రభు వారి మీద ఆ పాప భారమంతా పడిపోయినప్పుడు ఆయన ఎంతో బాధ వేదన చెందుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మనం మరలా చూద్దాం. ఇక్కడ మొదటి మాట 6వ వచనం మరలా చూద్దాం. 6వ వచనం, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. తనకిష్టమైన త్రోవకు తొలిగి నరుడు ఏమి తెచ్చుకున్నాడంటే పాపానికి వచ్చే జీతం మరణము తెచ్చుకున్నప్పుడు ఆ మరణ ముళ్ళుని విరిచేయడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి 5వ వచనంలో అంటున్నాడు, అందుకే మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అంటే ఇప్పటి వరకు యేసు ప్రభు వారు వచ్చే వరకు మనకి ఏమి లేదు అంటే సమాధానం లేదు. దేవుడితో సమాధానం ఉంది అనుకొని గడిపేస్తున్నారు ప్రజలు, కానీ దేవుడితో వాళ్ళకి సమాధానం లేదు. దేవుడితో సమాధానం లేనప్పుడు మనుషులతో కూడా సమాధానము లేకుండా ఉంటారు. కాబట్టి ఇక్కడ సమాధానము, మనకి సమాధానం రావాలని, మన మనసులో నెమ్మది రావాలని, మనం పోగొట్టుకున్న మనశ్శాంతి మనకు కావాలని, మనం పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం మనకు రావాలని, మన కుటుంబంలో పోగొట్టుకున్న నెమ్మది మనకు కలగాలని దేవుడు యేసు ప్రభు వారు, సాష్టాంగ యేసు ప్రభు వారే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఆయన మీద మన భారమంతా మోపబడింది, మన పాప భారమంతా ఆయనే తీసుకున్నాడు. ఎందుకంటే తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నటప్పుడు, అంటే ఈ పక్కనున్న వారికి వీళ్ళకి ఏమీ తెలియదు అంటే అన్నీ తనకే తెలుసు అనే కదా లెక్క. అందుకనేసి ఒక వ్యక్తి సాక్ష్యం ఇచ్చేటప్పుడు మనం చూసామంటే అతనికి ఏమీ తెలియదండి అన్నటప్పుడు, అంటే మొదటి నుంచి కూడా ఇతను చూశాడు, అతనికి ఏమీ తెలియదు అన్న విషయము ఇతనికి పూర్తిగా తెలుసని అర్థం. అందుకు అతనికి ఏమీ తెలియదంటే అతనికి వచ్చే శిక్ష ఏమీ లేదు అని అర్థం. కాబట్టి దేవుడు ఎప్పుడైతే వీళ్ళకి ఏమీ తెలీదు వీరిని క్షమించండి అని ఒక మాట సిలువలో ఎప్పుడైతే దేవుడు పలికాడో ఆ మాట పట్టుకొని అతని మీద, దేవుడి మీద ఏమి పడింది అంటే యేసు ప్రభు వారి మీద
ఈ గొర్రెలాగా తప్పిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ, ఎవరికి వచ్చిన మార్గంలో వాళ్ళు తిరుగుతూ, ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూ ఎప్పుడైతే అలాగున్నారో ఆ శిక్ష అంతా కూడా యేసు ప్రభు వారి మీద పడిపోయింది. ఆయన దెబ్బలు తిన్నారు. ఆ దెబ్బల వల్ల కూడా, ఆ దెబ్బలు తినటం కూడా వృధాగా పోకుండా ఇక్కడ 5వ వచనంలో ఏమంటున్నాడంటే, 5వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆ దెబ్బలు కూడా ఎందుకు ఉపయోగిస్తున్నాడు దేవుడు అంటే, ప్రజలు తెలిసి కొట్టినా తెలియక కొట్టినా ఆ దెబ్బల వల్ల కూడా మనకి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అతను పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత ఇస్తున్నాడు. మన పాపాన్ని తొలగించడం కాకుండా మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు. మన రోగాలకి నివారణ కలగజేస్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇంకో దగ్గర మనం ఒక మాట చూద్దాం, చూడండి. 2వ వచనంలో 53:12 కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చెయ్యి వారితో ఎంచబడిన వాడాయను. అనేకులు పాపమును భరించెను. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఆయన ప్రేమని మనం ఎంతైనా తలంచినా ఆయన ప్రేమని మనం అస్సలు దేనితోని మనం పోల్చలేము. అంత ప్రేమమూర్తి అయిన దేవుడు. ఇక్కడ ఏమంటున్నా, ఇక్కడ ఈ 12వ వచనంలో మనం 3వ లైన్లో చూసినప్పుడు, అతిక్రమము చేయవారితో ఎంచబడెను. ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసాడు. మన పాపాల నిమిత్తము, మన శాపాల నిమిత్తము, మన రోగాల నిమిత్తము, మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాలు మనకి మరలా ఆశీర్వాదం ఇవ్వడానికి, మరలా మనకు ఆరోగ్యం ఇవ్వడానికి, మరలా మనకు దీవెన ఇవ్వడానికి, మరలా మనకి మనశ్శాంతిని ఇవ్వడానికి, ఏమైతే పోగొట్టుకున్నామో ఆశీర్వాదాలన్నీ ఆయన సమకూర్చడానికి ఆయన ప్రాణాన్ని బలముగా పెట్టి ఆయన ప్రాణాన్ని మన కోసము ఇచ్చేశాడు. ఇంత గొప్ప ప్రేమ అండి దేవుడి ప్రేమ. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. తల్లి బిడ్డ కోసం తల్లి ప్రాణం పెట్టదు, తల్లి కోసం బిడ్డ ప్రాణం పెట్టదు, స్నేహితులు ప్రాణం పెట్టరు, భర్త భార్యల మధ్యలో ప్రేమ ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా ప్రాణం పెట్టలేరు. కానీ యేసయ్య అయితే మట్టుకి ఏం చేశాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఇంకా దానికి మించిన ప్రేమ మరొక్క ప్రేమ ఏమీ లేదు. ఇంకా అంత ప్రేమ. ఆయన ప్రాణాన్ని ఎప్పుడైతే మన కోసం ధారపోసాడు అంటే మరణాన్ని సంపాదించుకున్నాడు మనుషుడు. చేయరాని పనులు, చూడరాని దృశ్యాలు, చెయ్యరాని పనులు, తినరాని ఇవి అన్నీ చేసి ఎప్పుడైతే మరణాన్ని మానవుడు సంపాదించుకున్నాడో ఆ మానవుడు సంపాదించుకున్న మరణాన్ని దేవుడు తీసుకున్నాడు. దేవుడు జీవాన్ని మనకి ఇచ్చాడు. మనకి ఆయన జీవాన్ని ఇవ్వడం కోసం ఆయన ప్రాణాన్ని బలముగా పెట్టి, ఆయన ప్రాణము పెట్టి ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడంటే, ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసాడు అంటే ప్రాణం పెట్టాడు అన్నట్టుకంటే ధారపోసేసాడు. ఇంకా ఆయన ప్రాణాన్ని ఇంకా ఏమి ఇవ్వడానికి ఆయన ఉన్న రోజుల్లో అనేకమైన గుడ్డి వాళ్ళకి, కుంటి వాళ్ళకి, మోగవాళ్ళకి, దయ్యాలు పట్టిన వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి అనేకమైన అద్భుతాలు చేశాడు. అవన్నీ చేసినవి చాలలేదు. అవన్నిటి వల్ల మానవుడు పాపాలు పోలేదు, మానవుడికి రక్షణ రాలేదు, మానవుడికి పోగొట్టుకున్న మనశ్శాంతి, దేవుడితో కలిగి ఉండే ఆ ఒక్క బంధము కలగలేదు. ఇవన్నీ చేసిన ఎప్పుడైతే ఇవి కలగలేదో దేవుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఆయన మన పాపములన్నీ ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధత మనకిచ్చి
మనకు రావాల్సిన మరణ శిక్ష ఆయన తీసుకొని ఆయన జీవాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రాణాన్ని ధారపోసాడంటే ఏమంటారంటే పారబోసినట్లుగా అంత ధారగా ప్రాణాన్ని ధారపోసాడు దేవుడు. తర్వాత మనం ఇంకా అనేకుల పాపమును భరించెను, అతిక్రమము చెయ్యి వారితో ఎంచబడెను. ఆయన ఎలాగ ఎంచబడ్డాడంటే అతిక్రమం చేయి వారితో పాటు ఎంచబడ్డాడు. అంటే ఇద్దరు దొంగల మధ్యలో ఎప్పుడైతే ఆయన సిలువేయబడ్డాడో, ఇటువైపు అతిక్రమ పాపం చేసిన వారు, ఇటువైపు పాపం చేసిన వాడు, ఇద్దరు కూడా దొంగతనం చేసి ఎదటి వాళ్ళకి దోసుకున్నవారు తప్ప ఎదటి వాళ్ళకి పెట్టిన వారు కాదు. అలాంటి వాళ్ళతో మధ్యలో ఉన్నటప్పుడు దేవుడు అతిక్రమం చేయి వారితో అయినా ఎంచబడ్డాడు. ఈయన కూడా వాళ్ళతో పాటు అతిక్రమం చేసినట్టుగా ప్రజలు ఏళ్లను చేయడం మొదలుపెట్టారు. అంటే గవిని ఎదుట, గవిని వెలుపట, ఊరికి బయట సిలువ ఎప్పుడైతే వేసారో వాళ్ళ అతిక్రమం చేసినట్టు లెక్క, వారి పాపము చేసినట్టు లెక్క, వాళ్ళు తప్పు చేసినట్టు లెక్క. ఆ లెక్కలోనికి, ఆ జములోనికి ఎవరంటే యేసు ప్రభువారు ఆ లెక్కలోనికి వెళ్ళిపోయి మన కోసమే ఇదంతా చేస్తూ ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అనేకుల పాపములను భరించేశాడు. నేనేం తప్పు చేస్తున్నాను, నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారు, నేను మీకు రొట్టెలు పెట్టడం మీకు తప్పయిందా, మిమ్మల్ని బాగు చేయడం తప్పయిందా, ఇలాగేమీ దేవుడు అడగకుండా మౌనంగా ఉండిపోయి ఆయన ఏం చేశాడంటే మన పాపములు, మన దోషములన్నీ కూడా ఆయన భరించేశాడు. ఎందుకంటే ఆ పాప భారము మొయ్యడము అనేది చాలా కష్టముతో కూడిన పని. మనం మొయ్యలేము కాబట్టి మొయ్యడానికి దేవాతి దేవుడు వచ్చి మన పాప భారాన్ని అంతటిని ఆయనే మోసేశాడు. మోసి ఆయన తిరుగుబాటు చేయవారిని గూర్చి విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపనే సిలువలో దేవుడు పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి అని దేవుడు అన్నాడు. ఎప్పుడైతే అలా విజ్ఞాపన చేశాడో దేవుడు మన పాపములన్నీ కూడా తొలగించబడ్డాయి. ఆయన భరించి ఆయన మీద ఎప్పుడైతే మన పాపములన్నీ ఆయన మీద పడ్డాయో నీతిమంతుడైనటువంటి యేసయ్య నీతి మనలోనికి వచ్చింది. ఆయన నీతి అంతా మనకిచ్చి మన పాపమంతా ఆయన తీసుకున్నాడు. మనకు రావలసిన శిక్ష ఆయన తీసుకొని ఆయనకి రావలసిన ఆ దీవెన, ఆ ఆశీర్వాదము, ఆ జీవము మనకి ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు, దేవాతి దేవుడు మనం మొయ్యలేమన్న సంగతి ఆయనకి తెలుసు. మానవులకి కొంచెంమంది అంటారు చూడండి, ఎలా చేసేసానో తెలియదండి, ఈ తప్పు చేసేసాను, అందులోంచి నేను బయటకు రాలేకపోతున్నాను అంటారు. ఏదన్నా అనేకమైనవి చేస్తూ ఉంటారు, కానీ అందులో ఏదో ఒకటి పట్టుకుంటుంది వాళ్ళని. పట్టుకున్నప్పుడు నాకు తెలియకుండా చేస్తానండి, అందులోంచి బయటికి రాలేకపోతున్నాను అంటారు. అయితే ఒక్క పొరపాటు తెలిసినప్పుడే నువ్వు బయటికి రాలేకపోతున్నావు అంటే తెలియకుండా, తెలిసి నాది అని తెలిసిన వయసు వచ్చినప్పటి నుంచి ఎన్ని చేసి ఉంటావో అన్ని నువ్వు ఎలా భరించగలవు అని దేవుడు కనికరపడి మన పాపములన్నీ ఆయన తీసుకొని ఆయన నీతి మనకిచ్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, విజ్ఞాపన చేసి మన కొరకు విజ్ఞాపన చేయగానే ఆ పాప భారం అంతా కూడా దేవుడి మీద పడింది. ఎప్పుడైతే దేవుడి మీద పడిందో మనకి ఆయన నీతి వచ్చింది. మనల్ని యేసు రక్తం వల్ల నీతిమంతులుగా చేశాడు కాబట్టి మనం అనేకమైన విషయాల్లో తప్పించబడగలుగుతున్నాం. రోగాల నుంచి తప్పించబడుతున్నాం, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించబడుతున్నాం, అనేకమైన బాధల నుంచి తప్పించబడుతున్నాం. ఎందుకు అంటే యేసు ప్రభువారు మన పక్షాన చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన, మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించి ఆయన తిరిగి లేచి మనకి జయాన్ని అనుగ్రహించాడు. అందుకే రోమీలు రాసినటువంటి వచనం రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధములకు నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా.
ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మరలా ఆయన లేపబడెను. దేవుడు సిలువని జయించి ఎందుకు లేచాడు అంటే మనం నీతిమంతులుగా తీర్చబడటానికి, మన అపరాధముల నిమిత్తము ఆయన సిలువకు అప్పగించుకుంటే మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన లేపబడి ఉన్నాడు. జయించిన దేవుడు జయశీలుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదేమో నువ్వేమీ జయించలేకపోతున్నావు, ఎక్కడ నువ్వు జయించలేకపోతున్నావు. అయితే దేవుడు ఒక మాట, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ అపరాధములు, మన అపరాధములన్నీ కూడా ఆయన మోసి, ఆయన తీసుకొని, ఆయన నీతి మనకిచ్చి మన అపరాధములన్నీ కూడా తొలగించటం కొరకు ఆయన సిలువని జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మన పాప భారం అంతా కూడా ఆయన తీసుకొని, ఆయన నీతి మనకిచ్చి, ఆయన మనల్ని దీవించిన దేవుడు. మనకు రావలసిన మరణ శిక్షను ఆయన తీసుకొని, ఆయన జీవాన్ని మనకిచ్చి, ప్రతి కీడు నుండి, ప్రతి సమస్య నుండి విడిపిస్తూ, ఆయుష్ను ఆరోగ్యముని ఇస్తూ మనల్ని నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ప్రేమకి హద్దులు లేవు. ఆయన గొప్ప ప్రేమను మనం అనుభవించడానికి దేవుడు మనల్ని పాత్రులుగా చేశాడు. ఆయన సిలువ త్యాగాన్ని మనం గుర్తు చేసుకునేటప్పుడు మనము ఆయన ప్రేమను వర్ణించలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా మనము చూసినప్పుడు హెబ్రీలు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, ఆయన రక్తం వలన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన రక్తం వలన మనల్ని నీతిమంతులుగా చేశాడు. మొదటగా ఆయన వచ్చినప్పుడు మన దగ్గరికి మన పాపాలు భరించేవాడుగా వచ్చాడు. ఆయన రెండోసారి రాబోతున్నాడు. మరలా వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడిగా వస్తాడు. అందుకే మన పాపములన్నీ తొలగించాడు. ఆయన నీతిని మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన నీతి దినదినము దాన్ని మనం వృద్ధి చేసుకుంటూ, దినదినము ఆ కలవరి సిలువలో కార్చినటువంటి ఆ రక్తంతో మనం కడుక్కుంటూ, ఆయనని మనము మహిమపరిచేవారిగా, ఆయన్ని మనము ఘనపరిచేవారుగా, ఆయన కొరకు మనము సాక్షులుగా జీవించేవారుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి ఆశతోనే తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అని, మనకి ఏమి చేస్తున్నామో మనకు తెలియదని దేవుడి దగ్గర ఎప్పుడైతే చెప్పి క్షమాపణ ప్రార్థన ఆయన చేశాడో, మనం భారమంతా కూడా ఆయనే భరించాడు. ఆయన సాక్షిగా నిలబడ్డాడు. ఆయన కార్చిన రక్తం వల్ల మనకు రక్షణ, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత, శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత మనకు కలిగి చేయాలనే ఉద్దేశంతో దేవుడు చేశాడు. కాబట్టి అలాంటి కృప ఈ వాక్యం విన్న మన అందరికీను కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్ర తండ్రి. కలవరి సిలువలో ప్రభువా మా కొరకు మీరు చేసిన విజ్ఞాపన కొరకు స్తోత్రాలు నాయన. మా పాపములన్నీ మీరు భరించినందుకు స్తోత్ర. మా దోష శిక్ష నుండి మమ్మల్ని విడిపించినందుకు స్తోత్ర తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. రిమందల్ల రాశి కందర్రా బాబా బాబా. పరిశుద్ధాత్మడా, వాక్యని నీ బిడ్డలందరినీ యేసు నామములో దీవించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో ఆశీర్వదించండి నాయన. అయా మీరు రాకడ వరకు ప్రభువా, అయా మమ్మల్ని మేము మీ రక్తంతో కడుగుకుంటూ ప్రభువా మీకు సాక్షులుగాను, మీకు నమ్మకమైన వారిగాను జీవించే కృపని అయా తండ్రి మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఏ బిడ్డలు ఏ అవసరాలతో ఉన్నారో వారి అవసరతలు, అక్కడి లోటులన్నీ తీర్చండి. వారి కుటుంబంలో సమాధానం, శాంతి, నెమ్మది, ఆరోగ్యము, అయా సమాధానము యేసు నామములో కలుగునుగాక ప్రభువా. మా దేశానికి, మా రాష్ట్రానికి మీ సమాధానం, నెమ్మది కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. దయా ప్రపంచవ్యాప్తిగా ఉన్న తండ్రి, అయా మీ సమాధానం, నెమ్మది అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి రోగులను స్వస్థపరచండి.
మీరు పొందిన దెబ్బల వల్ల వచ్చే స్వస్థత తండ్రి అయా, ఏ బిడ్డలైతే ఐసీ ఎమర్జెన్సీ ఆసుపత్రి ఇళ్ల దగ్గర ఉన్నారు, ప్రతి రోగ కాడిని విరగొట్టండి. మీరు పొందిన దెబ్బల చేత వచ్చే స్వస్థత అందరికీ మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నడిపించి బలపరిచమని యేసు నా వాక్యమైన బిడ్డల జీవితాల గొప్ప మేలుల ఆశీర్వాదాలు దయచేసి దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన్య సావాసం సమాధానం ఈ వాక్యము ఇన్న మనందరికీను లోక సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మా కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు, మీరు పొందిన మేలులు మాకు తెలియచేయండి, మేము ప్రార్థన చేస్తాం. అలాగనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.